ఈ పాటతో పాటు తమ్ముడు లిల్లాయి మహేష్ సభకు పరిచయం కావాలి తమ్ముడు. అందరూ దయచేసి కూర్చోండి. ముందుగా మన పార్లమెంట్ మెంబర్ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది కృష్ణ గారితో. అది దివ్యాంగుల ఉద్యమం కావచ్చు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఇప్పుడే రాజేందర్ గారు చెప్పారు, అది గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల ఉద్యమంలో కావచ్చు, వర్గీకరణ ఉద్యమంలో కావచ్చు, పెన్షన్ల ఉద్యమంలో కావచ్చు, అనేక ఉద్యమాలలో సముద్రంలో ఒక నీటి చుట్టలాగా నేను కూడా ఈ ఉద్యమంలో కొద్దిగా భాగస్వాములు కావడం జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి పోరాటము ఆ రోజు డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అనేక మంది అనేక సార్లు కలిసినప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పినప్పుడు అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనము అనేక సార్లు చెప్పాను, అన్న సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయాల నుంచి బయటికి వెళ్తానని కూడా చెప్పిన. ఆ రకంగా మరి బాధ్యత నా మీద వచ్చినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఒప్పించడమో ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం అది సుప్రీంకోర్టు వరకు, కేంద్ర కేబినెట్ మీటింగ్లో చర్చించే వరకు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం కావాలో మరి న్యాయవాదులతో చర్చించి ఏ రకంగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే వరకు కూడా మరి ఏ రకంగా ఎంత కష్టపడదో అది అందరికీ తెలుసు. చివరకు ఈ యొక్క కృష్ణన్న గారి నేతృత్వంలో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, దండోరకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, అలుపేరు కానీ పోరాటం చేసినటువంటి ఫలితం, అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం మనకు తెలుసు. నా కళ్ళ ముందే
గాంధీ భవన్లో ఏ రకంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారో మనం చూశాం. ఎన్ని పాదయాత్రలు చేశారో, ఎన్ని యాత్రలు చేశారో